సో బింబిసారా, హీస్ అ కింగ్ అండ్ కైండ్ ఆఫ్ అ రూలర్. కాకపోతే ఈయన స్టోరీ అందరి కింగ్స్ లాగా ఉండదు, చాలా ట్విస్ట్ఫుల్గా ఉంటుంది. సో అందుకనే ఈయన గురించి సినిమా చేయాలి అనుకున్నారా వశిష్ఠ గారు? అంటే ఫస్ట్ థింగ్ క్లియర్ చేయాల్సింది ఏంటంటే అండి, ఈ బింబిసారుడికి మీరు చదివిన బింబిసారుడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూ హ్యావ్ టేకన్ సమ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఒరిజినల్ బింబిసార్. సో ఇది ఒక ప్యూర్లీ ఇమాజినరీ కంటెంట్. ఓకే, ఇట్స్ ఫిక్షనల్, అంటే మేము క్రియేట్ చేసుకున్న ఒక కథ. సో కమింగ్ టు వశిష్ఠ గారు ముందు సినిమాలు చేయలేదు. అండ్ అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ ఎవరైనా సరే ఒక డైరెక్టర్ని నమ్మి అంత పెద్ద బడ్జెట్ పెట్టినా కూడా మైథలాజికల్ అనేది చాలా కష్టం. సో ఎలా ఒప్పించారు అండ్ ఎలా అసలు ఈ స్టోరీ ఎప్పుడు రాసుకున్నారు, ఏంటి కథ? ఆ విషయంలో ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారికి అండి, హరి గారికి. ఆయన కథ చెప్పినప్పుడు ఆయన బాగా నచ్చింది, నచ్చి ఇమీడియట్గా ఓకే అన్నా. దాని తర్వాత ఈ రోజు మాకు డిస్కషన్ రాలా. సో ఇది పెద్దదా చిన్నదా అని చూడాల. ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది వెళ్తూ వచ్చింది ఇలాగా. ఓకే. అండ్ నేను ఫస్ట్కు కళ్యాణ్ రామ్ గారికి కథ చెప్పానండి. 2019 జాన్ 3rd వీక్ అలాగా ఆయన మహానాయకుడు షూటింగ్లో ఉన్నప్పుడు మెసేజ్ చేసి వెళ్ళాను ఆయన దగ్గరికి. అయితే ఏంటి అంటే అది నాకు ముందు తెలిసి పటాసపు నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఈయనతోటి. సో తెలిసి అడిగా, సార్ ఇలా కథ చెప్పాలంటే ఓకే ఏ జోనర్ అన్నప్పుడు ఒక టైం ట్రావెల్ జోనర్ అండి అన్న. సో ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. అంటే నాకు ఒక టైం ఇచ్చినప్పుడు నేను ఫుల్ నరేషన్ ఇచ్చాను. ఆయనకి ఇమీడియట్గా బాగా నచ్చి ఇమీడియట్ స్పాట్ అని ఓకే అన్నారు ఆయన. సో మీరు అసలు ఎప్పుడు ఈ స్టోరీ రాసుకున్నారు? 2018. ఓకే. ఏంటండి ఇన్స్పిరేషన్ దీనికి? ఇన్స్పిరేషన్ లేదండి. బేసిక్గా ఐ లవ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్. ఓకే. నేను ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తాను. ఆ చందమామలు, బాలమిత్రులు ఎక్కువ చదివేవాడిని. అండ్ పాద రామారావు గారి సినిమాలు కానీ, విఠలాచారి గారి సినిమాలు, గో బ్యాక్ టు మీరు చూస్తే వెనక్కి వెళ్ళి విఠలాచారి గారి సినిమాలని ఫ్యాంటసీ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. అవే హ్యారీ పాటర్ మనకి ఇప్పుడు తెలుసు, అవన్నీ ఎప్పటి నుంచో ఆయన వాడారు. జురాసిక్ పార్క్ తర్వాత మనకి డైనోసార్లు తెలుసు. బట్ మీరు విఠలాచారి గారి రామారావు గారి సినిమాలు చూస్తే రాకాసి బల్లి అని చెప్పి అవన్నీ అప్పుడే ఉన్నాయి. అప్పుడు మనకు అంత తెలియదే. మనకి తెలిసిన తర్వాత ఓహో జురాసిక్ పార్క్, డైనోసార్ రా, ఇది ఈ నాలెడ్జ్ వచ్చింది మనకి. సో నాకేంటే ఈ పాత సినిమాలు కానీ, ఈ బుక్స్, మార్వల్ హీరోస్ ఇవన్నీ బాగా ఇష్టం. సో సూపర్ హీరోస్ని క్రియేట్ చేద్దాం, చూపిద్దాం మనం అన్న థాట్ నుంచి వచ్చిందే బింబిసారా. అప్పుడు మైథలాజికల్గా ఎలాగో ఒక క్యారెక్టర్ని మీరు క్రియేట్ చేసినప్పుడు వై బింబిసారా? అంటే బింబిసారా ఇస్ అ వైల్డ్ కింగ్. ఓకే. అండ్ అతను ఫస్ట్ ఎలిఫెంట్స్తో వార్ ప్లాన్ చేసింది అతనే. ఆ తర్వాత అతను దగ్గర ఉన్నంత ధనం, గోల్డ్ ఎవరి దగ్గర లేదు. అండ్ తన మ్యారేజెస్ కూడా 533 మ్యారేజెస్ చేసుకున్నాడు. అండ్ ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. అంటే ఇంత హిస్టరీ ఉంది. సో మేమేం చేసామంటే ఓకే కొన్ని ఎలిమెంట్స్ మాకు తెలియకుండా మేము చేసినవి ఆటోమేటిక్గా బింబిసారా కనెక్ట్ అయింది. ఓకే. మేము కథ అయిపోయిన తర్వాత మేము దానికి కనెక్ట్ అయ్యాం. మీరేం రీసెర్చ్ చేయలేదా ముందు? ఫస్ట్ చేయాల, తర్వాత చేశాను నేను. అంటే కోఇన్సిడెన్స్ జరిగింది. ఓకే తెలియకుండా కనెక్ట్ అవుతున్నాం అని చెప్పి అక్కడ నుంచి ఎక్కువ రీసెర్చ్ మొదలు పెట్టాను. అది నాకు హెల్ప్ అయింది. ఓకే. సో ముందు కథ రాసేసుకున్నాక టైటిల్ దగ్గర నుంచి కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టాను. ఓకే, ఫైన్. వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. మామూలుగా అయితే ఎవరైనా ఒక క్యారెక్టర్కి అంటే రిలేటెడ్గా ఒక ఫిక్షన్ అల్లుతారు, మీరేమో రివర్స్లో చేశారు. సో టైం ట్రావెల్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన తెలుగులో టైం ట్రావెల్ అనేది ఎక్కువ లేవు సినిమాలు. మనకు వచ్చింది ఆదిత్య 369 అండి. అది అవును. ఆఫ్టర్ 31 years తర్వాత స్ట్రైక్ సినిమా ఇది టైం ట్రావెల్. ఈ మధ్యలో సూర్య గారి 24 వచ్చింది, కానీ అది వేరే జోన్ ఆఫ్ ఫిల్మ్ అండి. అవును. సో బాలయ్య గారు చేసిన ఆదిత్య 369 తర్వాత మళ్ళీ వచ్చింది కళ్యాణ్ గారు చేసింది. అవును. సో మీకు అంటే అసలు కథ చెప్పటం వరకు, కథ రాసుకోవటం అనేది ఓకే మనం నమ్ముతాం, కానీ కళ్యాణ్ రామ్ గారు పెద్ద హిట్స్ ఇచ్చిన హీరో కదా, పటాస్ లాంటి హిట్ తర్వాత మీరు డైరెక్టర్గా కళ్యాణ్ గారి దగ్గరికే వెళ్ళి కథ చెప్పాలి అనుకున్నారా? అంటే మధ్యలో చాలా కథలు చెప్పానండి ఆయనకి. 2-3 నరేషన్స్ ఇచ్చాను, వేరే ఇచ్చాను. తర్వాత అవ్వలేదు, మెటలీజ్ అవ్వలేదు. తర్వాత నా ట్రైల్స్లోనే వేరే ట్రైల్స్ చేశాను. బట్ అనుకోకుండా మళ్ళీ ఆయన ఈ కథ చెప్దామని చెప్పి ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు ఆయన బాగా నచ్చింది. నచ్చి ఇమీడియట్గా మా ప్రొడ్యూసర్ హరి గారు విన్నారు. ఆయన విని ఇద్దరు లాక్ అన్నారు. సో ఈ కథ రాసుకున్నప్పుడు ఎనీ అంటే ఎవరన్నా హీరోని అనుకున్నారా, లేదంటే ప్యూర్గా కథ రాసుకున్నారా?
కథ రాసిన తర్వాత కళ్యాణ్ గారు వచ్చారంట. ఓకే, సో కళ్యాణ్ గారి ఫస్ట్ రియాక్షన్ ఆర్ రెస్పాన్స్ ఏంటి అంటే ఇలాంటి కథ విన్నప్పుడు? వినగానే సూపర్గా ఉంది అబ్బాయి అన్నారు. చాలా ఎగ్జైట్ అయ్యారు కథ విని, అండ్ బాగా ఎంజాయ్ చేస్తాను కథ చెప్పేవాడు యాక్చువల్లీ. ఓకే, సో ఇందులో ఒక పాట ఉంది, ఈశ్వరుడే సాంగ్. మీరు ఇందాక కూడా అన్నారు ఆ పాట వింటే సినిమా కథ అంతా చెప్పేశాము అందులో అనేసి. సో యాజ్ అ వైల్డ్ కింగ్ లెట్ మీ టేక్ అ వైల్డ్ గెస్. సో బింబిసారుడు చాలా వైల్డ్గా అంటే కొంచెం కర్కశంగా ఉండే కింగ్ యాజ్ ఫర్ అస్ ఆర్ అంటే మనం చదివిన దాన్ని బట్టి. సో అలాంటి మనిషి గౌతమ బుద్ధుడికి ఫ్రెండ్ అయిన తర్వాత, ఆయన ఎన్లైటన్ అయిన తర్వాత ఆయన మోస్ట్ బిలౌడ్ డిసైపుల్ అయిపోయారు కదా. సో అలాంటి యాంగిల్ని మీరు టైం ట్రావెల్లో మ్యాచ్ చేసి ఈ సినిమా తీసారా? అది 5వ తారీఖు చూస్తే తెలుస్తుంది. ఆగస్ట్ 5 థియేటర్లో చూస్తే మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు చెప్పాలి కదా, ఒక క్వశ్చన్కి చెప్పండి, తర్వాత అన్ని ఆన్సర్లు మేము వెతుక్కుంటాం. 5వ తారీఖు చూసి ఈ ట్రైలర్లో మీకు కథ అంతా చెప్పాను, ఎక్కడ దాయలేదు. కథ మొదలుపెట్టి ఒక పిల్లవాడు అడుగు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని దగ్గర స్టార్ట్ చేసి 8 వరకు చెప్పాం. అలా అనిపించలేదే? మరి ట్రైలర్ చూడండి. అంటే మీరు కథ రాసుకున్నారు కాబట్టి మీరు చిన్న గ్లిమ్స్ చూసిన కథ అల్లుకుపోయి మీకు మీరు యూట్యూబ్లో మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ లేకపోతే స్టోరీస్ కానీ చూస్తే అది చాలా బాగా అర్థమైంది. చాలా బాగా డిఫైన్ చేశారు అందరూని. ఓకే, ఇది బింబిసారుడు ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడు అని చెప్పి. బట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి, చాలా బాగా గెస్ట్ చేశారు. బట్ మీరు గెస్ట్ చేసిన దానికన్నా నేను డబుల్ ఇస్తాను. ఓకే, మీరు ఊహించింది ఒకటి ఉండదు. ఊహించినదే ఉండదా? సరే, ఊహించకుండానే వెళ్తాం, మీ ఊహలు చూసి వచ్చేస్తాం.